జై వాల్మీకి, జై శ్రీరామ్. నేను మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి, బీసీ సామాజిక వర్గానికి చెందిన బహుజనుణ్ణి, శ్రీ రామచంద్రుని భక్తుణ్ణి, శ్రీ ఆదికవి వాల్మీకి మహర్షి సంతతిని. ఈరోజు 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ప్రధానమైనటువంటి తెలుగుదేశం వైసీపీ పార్టీలు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని నిరసిస్తూ ఈ వీడియోని చేస్తున్నాను. మరి అదేవిధంగానే 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో రాజంపేట స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న నాకు గ్లాసు గుర్తును కేటాయించడం జరిగింది. మరి నిన్నటి రోజున అంటే 1/5/2024 తేదీన ఈ గ్లాసు గుర్తును సవరిస్తూ తీసివేస్తూ చెప్పుల గుర్తును నాకు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా నోటీస్ ద్వారా నాకు కేటాయించినటువంటి ఈ గుర్తును మార్చడం ద్వారానే మనకు తెలుస్తున్నది ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత పటిష్టంగా ఈ ఎలక్షన్ను నిర్వహిస్తున్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్నది. మరి ఎలక్షన్ కమిషన్ వారిని కూడా ఈరోజు మ్యానిపులేట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరూ కూడా ఈరోజు హక్కులను, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఈ ఉద్యోగస్తులతో పాటు ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ తంతును ప్రతి ఒక్కరూ గమనించాలి. మరి ఎలక్షన్స్లో సింబల్స్ను అలాట్ చేసినటువంటి కలెక్టర్ వారే ఆ రోజు గ్లాసు గుర్తును ఇవ్వచ్చు అని చెప్పి నాకు గ్లాసు గుర్తును కేటాయించడం జరిగింది. మరి దాని తర్వాత గ్లాసు గుర్తు సవరిస్తూ మీకు గ్లాసు గుర్తు ఇచ్చే అవకాశం లేదు కావున మీకు ఇండిపెండెంట్గా ఉన్నారు కనుక మీకు చెప్పుల గుర్తును కేటాయిస్తున్నామని చెప్పి నిన్న 1వ తేదీ 5వ నెల 2024 తేదీ కలెక్టర్ వారు నాకు గుర్తును మార్చి చెప్పుల గుర్తును కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ వారు ఎంత పటిష్టంగా ప్రజల ధనాన్ని, ప్రజల భవిష్యత్తును కలరాస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అది ఒక ఎత్తు అయితే, మరి అదేవిధంగానే ఈరోజు ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం, వైసీపీలు ఈరోజు అంకెల గారిడీని చేస్తూ అప్పుల ఆంధ్రప్రదేశ్లో నెట్టినటువంటి ఈ ప్రధానమైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పార్టీలు మరింత అప్పుల ఊబిలోకి నెట్టడం కోసం ప్రజలను ఆకర్షించడానికి కేవలం ఫ్రీ బీమ్స్ని, ఉచిత పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను సోమరపోతులుగా తయారు చేస్తూ మీరు ఏ పని పాట చేయొద్దండి, మీకు ఇంట్లో ఉంటేనే పిల్లలకు స్కూల్కి పంపితే డబ్బులు, మీరు పని చేసినా చేయకపోయినా నెలకు ఇంత అని చెప్పి మీకు ఇంటికి చేరుస్తాము. ఈ విధంగా అనేకమైనటువంటి పథకాలు, బస్సుల్లో ఫ్రీ తిరగండి, ఈరోజు ఉచిత పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను సోమరపోతులుగా తయారు చేస్తున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించే నైతిక అర్హతను కోల్పోవడం జరిగింది. మరి ఈ నైతిక అర్హతను కోల్పోయినటువంటి ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బహుజనులైనటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ ప్రత్యామ్నాయాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి దీంట్లో క్రమంలో రాజంపేట ఎంపీగా నా పేరు పులి శ్రీనివాసులు పోటీలో ఉన్నాను. మరి అదేవిధంగానే మదనపల్లి సద్దల జయసింహ గారు విజల్ గుర్తుపైన పోటీ చేస్తున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మనపల్లి లక్ష్మణ గారు గ్లాసు గుర్తుపైన, మరి పీలేరు నియోజకవర్గం వలసల మంజునాథ్ గారు చెరుకు రైతు గుర్తుపైన, మరి తంబల్లపల్లి నాగతాత గారి నరసింహులు కత్తెర గుర్తుపైన, మరి రాప్తాడు స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్ గారు కెమెరా గుర్తుపైన, మరి రాజంపేట ఎంపీ స్వతంత్ర అభ్యర్థి చెప్పుల గుర్తుపైన
బహుజనుల రాజ్యాధికారం కోసం, బీసీ హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, శ్రీరామరాజ్య స్థాపన కోసం, సనాతన ధర్మం కోసం ఈరోజు 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఈ ప్రధానమైనటువంటి పార్టీలను చేస్తున్నటువంటి ద్రోహాలను తెలియజేయడం కోసం ఈరోజు వాల్మీకులు ఒక అడుగు ముందరకేసి బీసీల కోసం, బహుజనుల కోసం మన మన కష్టాన్ని, మన గళాన్ని అసెంబ్లీలో, పార్లమెంట్లో వినిపించడం కోసం ఈరోజు ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాము. కనుక ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరూ కూడా మా కష్టాన్ని, మా త్యాగాన్ని గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కులను కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈరోజు మన గళాన్ని అసెంబ్లీలో, పార్లమెంట్లో వినిపించి మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని 12 లక్షల పైన అప్పులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా భావితరాల బిడ్డలకు పూలబాట వేస్తామని కార్యక్రమాలు పక్కన పెట్టి కేవలం ఉచిత పథకాల మీద మరింత అప్పును పెంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేయాలని తలపెట్టినటువంటి ఈ తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు స్వస్తి చెబుతూ మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా నిలబడినటువంటి మీ బహుజనులకు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీ, పార్లమెంట్లో పంపించి మరి ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఉపాధి, భద్రత, ఆరోగ్యం, ఉండడానికి ఇల్లు, తినడానికి భోజనం, కట్టుకోవడానికి బట్ట, ఈ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యుదయ ఆంధ్రప్రదేశ్గా మార్చే శక్తి ఈ రామాయణాన్ని రచించి మానవాళందరికీ కూడా ఈరోజు మానవీయ విలువలను కాపాడినటువంటి ఆ వాల్మీకి మహర్షి సంతతులమైనటువంటి మాకు కలి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులకు ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో రాజంపేట స్వతంత్ర అభ్యర్థి పులి శ్రీనివాసులు నాకు చెప్పుల గుర్తుపైన, మదనపల్లి స్వతంత్ర అభ్యర్థి అద్దల జయసింహ విజయ్ గుర్తు మీద, మరి పలమనేరు స్వతంత్ర అభ్యర్థి బొమ్మనపల్లి లక్ష్మణ గాజు గ్లాసు గుర్తు మీద, మరి పీలేరు స్వతంత్ర అభ్యర్థి చెరుకు రైతు వలసల మంజునాథ్ గుర్తుపైన, మరి తంబల్లపల్లి స్వతంత్ర అభ్యర్థి నాగతాత గారి నరసింహులు గారి గుర్తు కత్తిర గుర్తు మీద, మరి రాప్తాడు స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్ గారి కెమెరా గుర్తుమైన అత్యధిక ఓట్లు వేయించి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ తెలుగుదేశం, వైసీపీ పార్టీలు చేస్తున్నటువంటి ప్రజాద్రోహాన్ని నిరసిస్తూ బీసీ హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, బహుజనుల రాజ్యాధికారం కోసం, శ్రీరామరాజ్య స్థాపన కోసం, సనాతన ధర్మం కోసం ఈరోజు పోరాడుతున్నటువంటి వాల్మీకి సోదరులకు మీ అమూల్యమైన ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులు మరి మా వెంట ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా వాల్మీకి రక్తం, మా వాల్మీకి బంధుమిత్రులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాల్మీకి, జై శ్రీరామ్.